సరే అందరూ ఏకపక్షంగా ఒకే రకంగా మాట్లాడతారు. ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తులకే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కోపతాపాలు ఉంటాయి కాబట్టి జనసేన పార్టీ కూడా ఒక వసుదైక కుటుంబం లాంటిది సార్. ఇందులో రియాజ్ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రసాద్ సిగ్గి శెట్టి గారిని మాట్లాడడం జరిగింది. అంటే వారి తల్లి గారిని మాట్లాడడం జరిగింది. అవి మీరు ఆ వీడియో ప్లే చేయకుండా మంచి పని చేశారు. అంటే రీపేస్ సరే కానీ వినడానికి చాలా అసహ్యకరంగా ఉండాలి. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రత్యర్థుల పోరు అంటే ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకులందరూ మనసులో గెలవగలుగుతున్నారు. కానీ ఇలా ఆధిపత్య పోరులో చూస్తే గనక జనసేన పార్టీ వైపు చేస్తున్నటువంటి రచ్చను చూస్తే గనక అంటే ఎప్పుడు కూడా రియాజ్ గారు మాట్లాడినటువంటి భాష ఎవరంటే చూసుకోండి, జనసేన నాయకుల్లో మాకు మాట్లాడరు ఎవరు కూడా. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మొదటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు మమ్మల్ని బండ బూతులు తిట్టినప్పుడు కూడా మా అధినేతని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇంట్లో భార్య పిల్లల్ని ఇంట్లో తల్లి గారిని అందరినీ తిట్టినప్పుడు కూడా మీరు భాష పరిధి దాటకూడదు, అసభ్య పదజాలం వాడకూడదు. అంటే ప్రత్యర్థులు తిట్టినప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు మమ్మల్ని ఎవరైనా గబుక్కు ఏ జన సైనికులు గబుక్కు మాట్లాడినా సరే కానీ ఆ వీడియోస్ తీసేమని చెప్పండి వెంటనే. అంటే గబుక్కును మాట్లాడినా సరే అలాంటి భాష మన సంస్కృతి కాదు, మన సంప్రదాయం కాదు. నా ఇంట్లో నా తల్లిని ఎలా తిడితే వేరే ఇంట్లో మహిళల్ని అన్నా సరే కానీ అదే విధంగా ఆయన ఎప్పుడో క్యాడర్ కి క్రమశిక్షణ నేర్పారండి. కానీ రియాజ్ గారి పరిధి దాటి ఎందుకు మాట్లాడారు, లేకపోతే ఆయనతో ఎవరైనా మాట్లాడించారా అన్నది అది సెకండరీ మాకు తెలియదు. కాకపోతే అక్కడ దామచర్ల జనార్దన్ రెడ్డి గారికి అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి వైర్యం క్లియర్ గా చూస్తున్నారు. ఇప్పుడు రియాజ్ గారికి అక్కడ బాధ్యతలు అప్పగించి మా జనసేన పార్టీ అధినేత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయనకి రియాజ్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంటే రోజు రోజుకి పార్టీ డెవలప్ అవ్వాలి కానీ డెవలప్ అవ్వకుండా ఇంకా అదే ఒకటి చెప్పండి, మీ పార్టీ అంతర్గత విషయం అయినా మిమ్మల్ని అడగక తప్పడం లేదు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి. ఈ రోజున ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి బాధ్యతలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేనని అప్పగించారని మరి చెప్తున్నారు. మరి ఈ క్రమంలో అసలు రియాజ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు కలిసి అడుగులు వేస్తారా? ఆ వైపు ఏమైనా జరుగుతుందో అసలు? లేదు అంటే ఇద్దరి మధ్య ఎవరో ఒకరిని సైలెంట్ చేయకపోతే ఇది చినికి గాలివానగా మారి రేపొద్దున మీ పార్టీకి అప్రతిష్ట తెచ్చే అవకాశం లేకపోలేదంటారా? లక్ష్మీనాథ్ గారు ఎక్కడైనా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయమే ఫైనల్ అండి. ఇప్పటి వరకు రియాజ్ గారికి బాధ్యతలు అప్పగించారు, ఈయనకి కొనసాగిస్తారు. అలాగే అక్కడ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి, అర్బన్ చైర్మన్. కానీ ఇలాంటి పదవులు ఇచ్చారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ గారు ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూడా మొన్న అక్కడ గొడవలను బట్టి అక్కడ జిల్లా కమిటీని కూడా ఉమ్మడి జిల్లా కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ బాధ్యతలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అప్పగిస్తే క్యాడర్ అంతా కూడా వాళ్ళ సైడే పనిచేయడానికి ఉంటుంది. అంటే పార్టీకి పనిచేస్తారు తప్ప అక్కడ వ్యక్తులకు భజన చేసేటువంటి పరిస్థితి జనసేనలో ఉండదండి. ఎప్పుడు ఏ నాయకులు మారుతారు, నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాల గురించి కావచ్చు కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఉనుకొని చూసుకుంటారు, వాళ్ళ క్యాడర్ ను వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. కానీ జనసేన పార్టీ క్యాడర్ అయితే మాత్రం ఎవరికి బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు మాత్రమే స్వీకరిస్తారు, వాళ్ళని మాత్రమే నాయకులుగా చూస్తారు. అంతేగాని ఇక్కడ రియాజ్ గారిని ఏమో పక్కన పెట్టలేదు, ఇప్పటి వరకు ఆయనకి గౌరవం ఇవ్వకుండా పార్టీలో కొనసాగించలేదు. ఇదంతా అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి ఒక మంచి చైర్మన్ పదవిలో ఆయన ఉన్నారు అక్కడ. అంటే కృష్ణవేణి గారు ఒక గౌరవప్రదమైన చైర్మన్ పదవిలో ఉండి ఆయన సోయి లేకుండా అలా మాట్లాడడాన్ని మీరు ఫస్ట్ ఖండిస్తారా? ఖచ్చితంగా ఖండిస్తామండి. అది మా పార్టీయా వేరే పార్టీయా అని కాదు, వేరే పార్టీ నేతలను కూడా మా వాళ్ళే కాదు బయట వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మహిళల్ని అలా మాట్లాడకూడదు అని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు భువనేశ్వరం ఉన్నారు, ఆవిడ మీద మాట్లాడినప్పుడు మేము ఖండించాము. అలాగే మన భారతీ రెడ్డి గారు ఉన్నారు, ఆవిడ మీద ఒక టీడీపీ యాక్టివిస్ట్ మాట్లాడినప్పుడు కూడా వెంటనే అక్కడ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఏ పార్టీలు ఏవైనా అవ్వనివ్వండి కానీ మహిళల్ని కానీ అమ్మల్ని కానీ తిట్టేటువంటి విధానంలో కానీ పిల్లల్ని కానీ ఎవరిని కూడా తీసుకొచ్చి మాట్లాడకూడదు. అంటే ఎవరైనా అది మా పార్టీ
ఎవరినైనా సరే ఖండిస్తాము. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఈ రియాజ్ అనే వ్యక్తి బూతులు చిగిలిశెట్టి ప్రసాద్ అనే అతను తిట్టారో, గతంలో ఇదే చిగిలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి నారా లోకేష్ గారి గురించి అనుచితంగా మాట్లాడారంటూ ఒక వీడియో సర్క్యులేట్ అయితే మీరు చూసే ఉంటారు బహుశా. ఏంటి ఆ వీడియో కథ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, అసలు అది వాస్తవమేనా, ఎప్పుడుది ఆ వీడియో, ఎప్పుడు సర్క్యులేట్ అవుతుంది, దాని గురించి ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, అది మంగళగిరి పాదయాత్రలో నారా లోకేష్ గారు 2023 మే 3వ తారీఖున జరిగినటువంటి ఒక పాదయాత్రలో అక్కడ జన సైనికులు జెండాలు పట్టుకొని నినాదాలు ఇస్తూ ఉంటే టీడీపీ జనసేన ఒకటే, జనసేన వేరు టీడీపీ వేరు కాదన్నట్టుగా ఆ రోజు లోకేష్ గారు మాట్లాడడం జరిగిందండి. ఆ వీడియోకి సంబంధించి పొత్తు కన్ఫర్మ్ కాలేదా? అప్పటికి పొత్తు కన్ఫర్మ్ కాలేదా? లేదు, అక్కడ పొత్తు అంటే ఇదే క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే అది జరిగింది మే 3వ తారీఖున జరిగింది. మాకు పొత్తు కన్ఫర్మ్ అయింది రాజమండ్రిలో 14th సెప్టెంబర్ అండి 2023. అంటే ఎన్ని నెలల గ్యాప్ ఉందో చూడండి. అప్పటికి మాకు ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ కాలేదు. ఇంకా మాకు అంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ మా అధినేత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు మాకు పొత్తులో వెళ్తారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాకు అంతర్గతంగా కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే మా పార్టీని మేము బలోపేతం చేసుకోవడంలో ఉన్నాము. అలాగే చాలా మంది నాయకులు మా పార్టీలోకి రావడానికి ఉన్నారు. అటు టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ పాదయాత్రలు అవి చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ మీద మేము ట్రోలింగ్ చేసినటువంటి విషయం ఉంది. మమ్మల్ని వాళ్ళు ఖండించారు, మేము వాళ్ళని ఖండించాము. అంటే అప్పటికి మాకు ఎలియన్స్ ఏర్పడలేదు. ప్రసాద్ గారు మాట్లాడినటువంటి వీడియో బయట చూడండి, అది 5 minutes మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఇటు ముందు వీడియోని వెనక వీడియోని కట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ ని మాత్రమే 1 minute కట్ చేసి దాన్ని చూపించడం ఎంతవరకు ఎవరు కట్ చేసింది, ఎవరు అలా చేసి ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఇప్పుడు కాదండి, ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆయనకి ఇచ్చినటువంటి పదవిని కూడా ఆపడానికి కారణం ఆ వీడియోకి సంబంధించినటువంటి క్లిప్ పంపించి దీని మీద ఒక క్లారిటీ. మీ కూటమిలో నేతలే ఆపుతున్నారా? మీ జనసేన పార్టీలో వాళ్ళు ఆపుతున్నారా? ఎవరన్నా టీడీపీ పార్టీలో ఆపుతున్నారా? అది ఎవరు ఆపుతున్నారు అన్నది మాకు తెలియదండి. అలాగే మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టీల పదవులలో ఇవాళ ప్రభుత్వ పదవుల్లో చాలా మంది ఉన్నారు. మీరు ఇంక్లూడింగ్ వాళ్ళ పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. మా అధినేతను మాట్లాడిన వాళ్ళు కానీ మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు కానీ చాలా మంది అలాంటి వ్యక్తులు ఇవాళ కేంద్ర స్థాయిలో పదవుల్లో కూడా ఉన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళని, వీళ్ళందరూ కూడా చాలా మంది పదవుల్లో ఉన్నారు. అది ఎప్పుడు పొత్తుకు ముందు జరిగినటువంటి ప్రక్రియ. కానీ పొత్తు తర్వాత ఎక్కడ ఎలాంటి విమర్శలు రాలేదే. ఆ పాత వీడియోలు తీసుకొని వచ్చి ఈ రోజు అంటే ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినంత వరకు చాలా మంది జనసేన పార్టీకి కాంట్రిబ్యూట్ చేయడం కానీ, జనసేన పార్టీ కార్యక్రమాలకు కానీ, అలాగే కొంతమంది ఆర్థిక పరిస్థితులు అదే పెద్ద ఎక్కువ ఆర్థికంగా బలవంతులైనటువంటి వ్యక్తులకు కూడా ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వలేదు సార్. ఇదివరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్ఛార్జ్ గా కూడా సామాన్యులకు ఇచ్చారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఆగిపోకుండా నడపడానికి, ముందుకు వెళ్ళడానికి కూడా ఎన్ఆర్ఐ ఫండింగ్స్ చాలా మంది వాళ్ళు ఇచ్చారు. కానీ వాళ్ళ దెబ్బ తగిలింది ఎక్కడ తగిలింది, పదవుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాంటివన్నీ చూపించడం వల్ల ఏమవుతుంది అంటే, నేను ప్రసాద్ చిగిలిశెట్టి గారిని ఒక్కరి గురించి అనే చెప్పట్లేదు. అనేక మంది ఎన్ఆర్ఐస్ పార్టీకి చాలా అండదండలుగా నిలబడినటువంటి క్రమంలో ఈ రోజు అలాంటి విధానం ఒకటే అంటే ఇలాంటి మరి అండదండలుగా అట్ట నిలబడ్డ వాళ్ళని మీ అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళని గుర్తిస్తుందా? వాళ్ళు గుర్తించి పవన్ కళ్యాణ్ గారి వరకు వాళ్ళని వెళ్ళనిస్తుందా, తీసుకువెళ్ళనిస్తుందా? సార్, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి మధ్య ఎప్పుడు ఒక మంచి బాండింగ్ ఉంటదండి. అది ఎప్పుడు కూడా బ్లాస్ట్ అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే మిగతా వాళ్ళు ప్రశ్నిస్తారో లేదో తెలియదు, ఒక నిలదీస్తారో లేదో తెలియదు. ఏ పార్టీ వ్యక్తులైనా సరే గాని పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిలా చూస్తారండి. ఒక మనం దేశాలు దాటి వెళ్ళిపోయాము కానీ ఒక మా జనసేన పార్టీ అధినేతని నిజంగా చెప్పాలి అనుకుంటే ఒక దేశాన్ని కాపాడి వీరుల్లా చూస్తారు ఎన్ఆర్ఎస్ కూడా చాలా మంది. ఒక మాట ఎవరన్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తారు. మిగతా వాళ్ళు పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ మీరు చూడొచ్చు వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే మిగతా వాళ్ళకి కూడా కౌంటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే భూతత్వంలో చూడాలి ప్రతి విషయాన్ని అనుకుంటే గనక ఖచ్చితంగా మేము చూడగలము. చాలా మంది అలా అనుకుంటే గనక మా అధినేత
పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు ఫైనల్ శిలాశాసనం. కానీ ఏంటంటే అలాంటి భూతత్వంలో చూసి ఇలాంటి పదవులు వచ్చేటప్పుడు అడ్డుకునేటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నాం, అలా అడ్డుకోవాలి, అలాగే తొలగించాలి అంటే కనుక మీరు ఇంతకీ అన్ని చెప్పారు కానీ బాగా చెప్పారు కానీ ఇలా ఇంతకీ అడ్డుకునేది ఎవరో మీ కూటమిలోనేనా, అది కూడా వైసీపీ వాళ్ళు ఎవరిని అడ్డుకుంటున్నారంటారు చెప్పట్లేదు. ఎవరికి వైసీపీ అడ్డుకుంటుందా, లేకపోతే వైసీపీకి కొమ్ము కాస్తూ ఈ పార్టీలో ముసిగేసుకుని ముసిగి నేతలు అడ్డుకుంటున్నారా అన్నది అది సెకండరీ. కానీ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసి విచ్ఛిన్నం ఉంటది. రైట్ రైట్ కాదండి, ఇంకా మా కూటమి అయితే బలంగానే ఉంటుంది. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుని వెళ్ళాం కాబట్టి మా కూటమి ఎప్పుడు బలంగానే ఉంటుంది. సో మీరేమంటారంటే గతంలో ఎవరైతే ప్రసాద్ చిగిల్ శెట్టి అన్నందుకు వెనక ముందు కట్ చేసి పెడుతున్నారో, గతంలో అనేక మంది అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడినోళ్ళు ఈరోజు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, శాసనసభల్లో ఉన్నారు, చట్టసభల్లో ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళని కూడా అనాలి కదా, గతంలో జరిగిన ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారు వాంటెడ్గా అని అడుగుతున్నారు మీరు, అంతే కదా? ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. ఎస్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, కోటిపల్లి అయ్యప్ప. ఆయన మాట్లాడాక మనం మోహన్ రెడ్డి గారు